అడవిలోని అందమైన పాఠశాలలో రాజేశ్వరి గురువుగారు ఒక ప్రత్యేక ప్రకటన చేశారు. రేపు వార్షిక రంగోలీ పోటీ జరుగుతుందని, గెలిచిన వాడికి బంగారు పతకం మరియు ప్రత్యేక గౌరవం లభిస్తుందని చెప్పారు. అన్ని జంతువుల పిల్లలు ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. అందరిలో కమలిక అనే సీతాకోకచిలుక చాలా గర్వంతో ఉంది. తన అందమైన రంగురంగుల రెక్కలను చూపిస్తూ అందరితో అంది తాను ఖచ్చితంగా గెలుస్తానని. గోపాల్ అనే చిన్న కుందేలు పిల్లవాడు మాత్రం మూలన కూర్చుని మౌనంగా విన్నాడు. అతడికి కూడా రంగోలీలంటే చాలా ఇష్టం, కాని ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు. మరుసటి రోజు ఉదయం పాఠశాల ప్రాంగణంలో రంగోలీ పోటీ ప్రారంభమైంది. రాజేశ్వరి గురువుగారు ప్రతి పిల్లవాడికి రంగురంగుల పొడులు మరియు పూల రేకులు అందించారు. అందరూ తమ తమ చోట్ల కూర్చుని తమ రంగోలీలు వేయడం మొదలుపెట్టారు. కమలిక చాలా వేగంగా మరియు గర్వంతో పని మొదలుపెట్టింది. గోపాల్ తన రంగోలీని మొదలుపెట్టాడు. కాని అతని చిన్న కుందేలు పాదాలకు సూక్ష్మ పని కష్టంగా అనిపించింది. రంగులు అల్లకల్లోలంగా మారిపోతున్నాయి. అతడు నిరుత్సాహంతో కనిపించాడు. కమలిక దీన్ని చూసి నవ్వుతూ తనదే ఉత్తమం అవుతుందని అనుకున్నది. రవి అనే ఉడత పిల్లవాడు గోపాల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించాడు. కమలిక తన రంగోలీని దాదాపు పూర్తి చేసింది. అది నిజంగా అద్భుతంగా కనిపించింది. తన రెక్కల రంగుల మాదిరిగానే అందమైన వృత్తాలు మరియు కమలాల నమూనాలతో అలంకరించింది. అందరూ ఆమె రంగోలీని చూసి మెచ్చుకున్నారు. కమలిక మరింత గర్వంతో నవ్వుతూ తన గెలుపు గురించి ఖచ్చితంగా అనుకుంది. గోపాల్ తన రంగోలీ వైపు చూస్తూ కన్నీళ్లు కార్చాడు. అతని రంగోలీ అంతగా అందంగా లేదు, కాని అతను చాలా కష్టపడ్డాడు. కమలిక దీన్ని చూసింది, కాని మొదట పట్టించుకోలేదు. రవి గోపాల్ దగ్గరకు వచ్చి అతనిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. అతను చెప్పాడు, ప్రయత్నమే ముఖ్యం అని, ఫలితం కాదని. అకస్మాత్తుగా కమలిక గుండె మార్చుకుంది. గోపాల్ యొక్క కన్నీళ్లను చూసి అవి తన గెలుపు కంటే ముఖ్యమైనవి అని అర్థమైంది. అతను కూడా తనలాగే రంగోలీ ప్రేమికుడు, కాని అవకాశాలు లేవు. కమలిక గోపాల్ దగ్గరకు వెళ్లి తనతో కలిసి రంగోలీ పూర్తి చేయమని అడిగింది. గోపాల్ ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. కమలిక మరియు గోపాల్ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. కమలిక తన అందమైన రంగోలీలోని కొన్ని భాగాలను గోపాల్ చేత పూర్తి చేయించుకుంది. అదే సమయంలో గోపాల్ యొక్క రంగోలీని కూడా అందంగా మార్చడంలో సహాయం చేసింది. ఇద్దరూ కలిసి పనిచేయడం చాలా సంతోషకరంగా అనిపించింది. రవి మరియు ఇతర పిల్లలు కూడా వచ్చి సహాయం చేశారు. రాజేశ్వరి గురువుగారు అన్ని రంగోలీలను చూసి మూల్యాంకనం చేశారు. కమలిక యొక్క రంగోలీ సాంకేతికంగా చాలా అందమైనది, కానీ గురువుగారు ఏమి జరిగిందో గమనించారు. కమలిక ఎలా గోపాల్కు సహాయం చేసిందో, ఎలా అందరూ కలిసి పనిచేశారో చూశారు. గురువుగారి మనసులో ఒక ప్రత్యేక ఆలోచన వచ్చింది. రాజేశ్వరి గురువుగారు అందరినీ పిలిచి అన్నారు, ఈ రోజు 2 బహుమతులు ఇవ్వబోతున్నానని. కమలికకు అత్యుత్తమ రంగోలీ కళకు బహుమతి ఇచ్చారు, కాని గోపాల్కు మరియు కమలికకు కలిసి ఉత్తమ స్నేహితుల బహుమతి ఇచ్చారు. గురువుగారు అన్నారు, అసలైన గెలుపు ఒకరికొకరు సహాయం చేయడంలోనే ఉందని. కమలిక మరియు గోపాల్ ఇద్దరూ ఆనందంతో కలిసి నవ్వారు. అన్ని పిల్లలు చప్పట్లు కొట్టారు. కమలిక అర్థం చేసుకుంది, నిజమైన గెలుపు ఇతరులను ప్రోత్సహించడంలోనే ఉందని. అన్ని పిల్లలతో కలిసి వారు స్నేహం మరియు సహాయం యొక్క అర్థాన్ని నేర్చుకున్నారు. ఈ అందమైన కథ మనకు చెబుతుంది, అసలు విజయం పోటీలో గెలవడంలో మాత్రమే కాదు, ఇతరుల హృదయాలను గెలుచుకోవడంలోనే ఉంది. అండ్ సో నిజమైన గెలుపు ఇతరులను ప్రోత్సహించడంలో దొరుకుతుంది, తన విజయంలో మాత్రమే కాదు. Thank you for watching. If you enjoyed this story, please like and subscribe for more inspiring stories every week.